అండి ఈరోజు నేను మీకు ఒక సింపుల్ ప్రాసెస్లో జున్ను ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తానండి. ఫస్ట్ జున్నుకి కావాల్సింది ఈ బెల్లం అండి. బెల్లం ఇలా చిన్నగా తురుముకొని దీన్ని మొత్తం ఇలా వాటర్లో యాడ్ చేసుకోవాలండి. మొత్తం కరిగే వరకు ఇలా వాటర్లో ఉంచుకోవాలి. దీన్ని కొంచెం మొత్తం కరిగే వరకు ఉండాలండి. ఇది బాయిల్ అవుతున్నప్పుడు కరుగుతుంది కానీ అది అడుగునే ఉంటుందండి. అందుకే కొంచెం వాటర్లో ఇలా కరగబెట్టుకోవాలి బెల్లాన్ని. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ నేను నార్మల్ పాలు తీసుకున్నానండి. ఈ గ్లాస్తోనే ఒక గ్లాస్లో హాఫ్ నేను నార్మల్ పాలు తీసుకున్నాను. 1 గ్లాస్ నేను జున్ను పాలు తీసుకున్నాను. 1 గ్లాస్ జున్ను పాలకు హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుందండి. జున్ను పాలతో డైరెక్ట్ ఇలా చేయొచ్చు కానీ అలా చేయడం వల్ల జున్ను చాలా గట్టిగా వస్తుందండి. అందుకే నేను 1 గ్లాస్ జున్ను పాలకు హాఫ్ గ్లాస్ నార్మల్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ బెల్లాన్ని మొత్తం కరగబెట్టుకోవాలండి. ఇది కరిగేలోపు మనం ఒక స్టవ్ పెట్టుకొని స్టవ్ మీద ఒకటి ఇది మనం బాయిలింగ్ ప్రాసెస్లో చేస్తామండి. నెక్స్ట్ పెట్టుకొని ఇలా మొత్తం ఈ వాటర్ హీట్ అయ్యే వరకు ఉంచాలండి. ఈలోపు మనకి బెల్లం మొత్తం కరిగిపోతుంది. బెల్లాన్ని ఇలా కూడా కరగబెట్టుకోవచ్చు. బెల్లం మొత్తం ఇలా కరిగిపోయింది. దీన్ని స్ట్రైనర్తో ఆ పాలల్లో వేసుకుందాం. ఇలా ఒక స్ట్రైనర్ పెట్టి ఆ స్ట్రైనర్ పై నుంచి బెల్లం వాటర్ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇలా స్ట్రైనర్తో వేసుకోవడం వల్ల ఏమన్నా నలకలు ఉన్నా బెల్లం గడ్డ కట్టిందైనా అవి కూడా ఇలా వస్తాయండి. ఇప్పుడు ఈ విస్కర్తోనే మొత్తం పాలల్లో ఈ బెల్లం వాటర్ అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం బెల్లం మొత్తం కరగబెట్టిన వాటరే కాబట్టి ఇందులో వేసింది ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ ఇలా చూడండి, ఈ వాటర్ మొత్తం బాయిల్ అవుతున్నాయి. చూడండి ఇలా పొగలు వస్తున్నాయి. ఆ టైంలో మనం ఈ బౌల్ తీసుకెళ్ళి వాటర్లో పెట్టేయాలండి. దీని మీద ఏం ప్లేట్ పెట్టొద్దండి. పైన ఓన్లీ మనం ఈ బౌల్ మీద మాత్రమే పెట్టాలి. లోపల బౌల్ మీద మనం ఏం ప్లేట్ పెట్టొద్దు, ఎందుకంటే అది ఆవిరితోనే కుక్ అవుతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన లిడ్ పెట్టుకొని 15 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలండి. 15 మినిట్స్ ఇలా మొత్తం బాయిలింగ్ అయిన తర్వాత పైన ఇలాచి పౌడర్ కనుక వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి జున్ను రెడీ చేసుకోవచ్చండి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఇలాచీని తీసుకొని, మా ఇంట్లో ఎవరికి ఇలాచీ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం లేదండి, అందుకే నేను 2 or 3 తీసుకుంటున్నాను. ఇలాచీ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. వీటిని ఇలా దంచి పొడి చేసుకొని వేసుకోవాలండి. చూడండి మొత్తం ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. టోటల్ ఈ ప్రాసెస్ అయిపోవడానికి 20 మినిట్స్ పట్టుద్దండి. నేను 10 మినిట్స్ తర్వాత ఇలా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం దగ్గరకు అవుతుంది ఆల్రెడీ. చూడండి ఇంకొక 10 మినిట్స్ అయితే కంప్లీట్గా గట్టిగా అయిపోతుందండి. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకోండి.